హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ కూడా ఆ భగవంతుని దయ వల్ల చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక చక్కటి మార్నింగ్ వ్లాగ్తో మీ ముందరకైతే వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. అంతకన్నా ముందర కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొత్త వాళ్ళతో పాటు అందరూ కూడా లైక్ చేసి మన ఛానల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ మన మార్నింగ్ డైలీ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడు కూడా మార్నింగ్ 5 o'clock అయితే లేస్తానండి. అంటే అంతకన్నా ముందర ఒక 10 నిమిషాల ముందైతే అలారం పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ 5కి పెట్టుకుంటే మాత్రం ఒక 10 నిమిషాలు వెనక్కే వెళ్తుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు ముందరే పెట్టుకోవటం వల్ల కొన్ని పనులు అనేవి హడావిడి లేకుండా అయిపోతాయి. ప్రతిరోజు చేసుకునే పని అయినా కూడా మనకి ఎప్పుడు కూడా కంగారు లేకుండా ఉండాలి అంటే మార్నింగ్ మనం ఎర్లీగా లేస్తే పని అనేది చకచకా చేసుకోవచ్చు. ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఇదిగోండి మా ఫ్రంట్ సైడు అంటే మా కారిడార్లో అయితే ఇలా అయితే ఉందండి. సో వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టేసుకుని గదులు ఊడ్చుకుని తడిబట్ట పెట్టుకుని అలాగే పిల్లల లంచ్ బాక్స్లు బిజీ హడావుడి ఎప్పుడు కూడా ఉండేదే కదండి మనకి మార్నింగ్ రొటీన్లో. సో మార్నింగ్ లేచేసరికి ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ ముగ్గు అనేది పెట్టుకోవడం ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను కదండి. ఈ మధ్యకాలంలో కొద్దిగా ముగ్గులు అనేవి బాగానే అంటే చిన్న చిన్న ముగ్గులే అయినా చిన్న వాకిలి ముగ్గులైనా కూడా పెట్టినవి చూపిస్తే కొంతమందికైనా ఉపయోగిస్తుంది అని నేను వేస్తూ అయితే వీడియో తీసి షేర్ చేస్తున్నానండి. దానికన్నా ముందర మనకి ఫ్రంట్ సైడ్ ఎలాగో బ్యాక్ సైడ్ కూడా తులసం దగ్గర కూడా ఎప్పుడూ శుభ్రం చేసుకుని మన కృష్ణ బృందావనంలో కూడా ముగ్గు అనేది పెట్టుకుని పూజ చేసుకుని దీపారాధన చేసుకుని లలితసహస్రాన్ని చదువుకొని అప్పుడు స్నానం అంతా అయిన తర్వాత చేసుకుని పనులన్నీ వరుసగా కానిచ్చిన తర్వాతే లంచ్ బాక్స్ ప్రిపరేషన్లోకి అనేది వెళ్ళిపోతాం కదండి. మరి వేసవికాలం వచ్చేసింది. కొద్దిగా ఎండలు అయితే మాత్రం బాగానే పెరిగాయండి. ఏప్రిల్లోకి అడుగు పెట్టినా ఇంకా మరి వచ్చే నెల మే అనేది ఎలా ఉంటామో ఏంటో అని అనిపిస్తోంది. అంత ఎండలు అయితే ఉన్నాయండి. మార్చిలోనే మనకి ఎండలు అనేవి పేల్చాయి. ఇక ఏప్రిల్లోకి అయితే నెమ్మదిగా అడుగు పెట్టేశాం. సో ఇక ఈ ఎండాకాలానికి కొద్దిగా మనం చేసుకునే వంటలు కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి కదండి. అంటే ఎక్కువగా చలికాలంలో డీప్ ఫ్రై లేదా ఆయిల్ ఎక్కువగా వేసుకుని కానీ లేదంటే ఆయిల్లోకి సంబంధించిన మనం ఐటమ్స్ని చేసుకున్న వేసవకాలం ఆయిల్ తగిలింది అంటే బాగా అతిదాహం అనేది వేస్తూ ఉంటుంది. నార్మల్గానే ఏం తీసుకోకపోయినా మనకి పొట్ట నిండా మంచినీళ్ళతోనే కడుపు నిండిపోతుంది. మరి అలాంటప్పుడు ఎంత మంచినీళ్ళు అవసరం ఉన్నా కొద్దిగా మనకి భోజనం అనేది పడాలి కదండి, మరి నీరసం రాకుండా ఉండాలంటే. అందుకే వంటలు మనం ఎప్పుడైనా కూడా ఆయిల్ తగ్గించుకుని చేసుకునే వంటలు సమ్మర్లో కూడా చాలా వరకు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు నేను చేసిన లంచ్ బాక్స్ ఐటమ్స్లు అనేవి మీతో అయితే షేర్ చేస్తాను. దానికన్నా ముందర ఇదిగోండి వీధి వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకుని చెప్పాను కదా, ఈ మధ్యకాలంలో వేసుకుంటున్న ముగ్గు అనేది షేర్ చేస్తే కొంతమంది అయినా ఈ సైడ్ బార్డర్స్ కానీ లేదంటే చిన్న వాకిలి ముగ్గులు కానీ ఇలాంటివన్నీ కూడా చూస్తూ కూడా వేసుకోవచ్చనే ఉద్దేశంతోనే అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ శుద్ధ ముక్కతోనే అయితే పెడతాను. పూజలు పండగలు ఏదైనా మంచి మంచి అకేషన్స్ ఇలాంటివి వస్తే మాత్రం రీసెంట్గా నేను ఉగాది రోజున అంతకుముందు సంక్రాంతికి కానీ లేదంటే ఎప్పుడైనా శుక్రవారాలు కానీ వేసుకునే ముగ్గులు కలర్స్తో పాటు కూడా షేర్ చేస్తుంటాను. ఇక శుద్ధ ముక్కతోనే వేస్తానండి. ఎందుకంటే కారిడార్ కామన్ కదండి. అందుకని అందులోనూ మాకు లిఫ్ట్ పక్కనే ఇల్లు, వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళతో కొద్దిగా ఈ వేసుకున్న ముగ్గైనా కూడా అస్తమాటు అందరి కాళ్ళతోనూ అయితే తుడిచిపెట్టుకుపోతూ ఉంటుంది. అయినా కూడా నాకు ఎందుకో వాకిలి ముందర ఇలా వేసుకోవటం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు కూడా వీధి వాకిలి అనేది ఇంత కళగా ఉంటే మనకి లోపల లక్ష్మీ కళతో పాటు పాజిటివిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి కూడా కన్నులకి ఆహ్లాదంగా ఉంటుంది అని అనిపిస్తుంది. అంటే నాకు వాకిలి అనేది ఇలా చూసుకోవటం అనేది చాలా ఇష్టం అండి. అందుకే కొద్దిగా శ్రమ అంటే నాకు వెనక టైం అంటే పిల్లల లంచ్ బాక్స్ కానీ పని కానీ హడావుడి పెడుతున్నా నాకైతే మాత్రం కొద్దిగా శ్రమ అనిపించినా కూడా ముగ్గులు అనేవి కొద్దిగా వేసుకోవటం అనేది ఇంట్రెస్ట్ అండి. అందుకే రోజు కలర్స్ వేయలేకపోయినా కనీసం చాక్ పీస్తో అయినా అప్పుడప్పుడు ముగ్గు పిండితోనూ ముగ్గులు అనేవి వేసి ఇంటిని ఇలా అయితే శుభ్రం చేసుకుంటాను. సో గదులు అన్నిటినీ కూడా తుడిచి తడిబట్ట అనేది పెట్టేసుకున్నానండి. చక్కగా వేడి కాబట్టి ఇట్టే 5 నిమిషాల్లో పెట్టంగానే ఆ వేడికి గచ్చు వేడికి ఆరిపోతుందండి. ఇంకా ఆ బండ్లన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇదిగోండి మన వీధి వాకిలి కూడా చక్కగా ఓపెన్ చేసి చూసుకుంటే అంటే ఇది ఆల్మోస్ట్
6:00 అయితే అయిపోతుందండి. ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు అయితే లేస్తారు. ఇంకా నా పనులు అయితే మెయిన్ స్నానానికి ముందర చేసుకోవాల్సిన పనులు అంటే శుభ్రం చేసుకోవటం, వీధి వాకిలిని శుభ్రం చేసుకోవటం, అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవడం, అన్ని పనులు కూడా అయిపోయి స్నానం చేసి అయితే వచ్చానండి. వచ్చిన తర్వాత ఇందాక అనుకున్నాం కదా, తులసి మొక్క దగ్గర కూడా శుభ్రం చేసుకుని ఇలా అయితే ముగ్గు అనేది పెట్టేసుకుంటాను. నాకు తులసి కోట దగ్గర ఈ మార్బుల్ అనేది ఉండటం వల్ల ముగ్గు అనేది కనిపించట్లేదండి. అప్పటికి కూడా నేను స్టిక్కర్స్ అనేవి అంటించాను. బట్ రోజు తడిబట్ట చుట్టూ పెట్టుకోవటం వల్ల ఆ స్టిక్కర్స్ కూడా అస్తమాటు ఊడిపోతున్నాయి. కింద మీరు రెడ్ కలర్లో చూసే ఉంటారు. నేను మెయిన్ చాక్ పీస్తో అయితే వేసుకుంటాను. అలాగే ఈ రెడ్ కలర్ షీట్ మీద కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉన్నా అవి రోజు తడికి వచ్చేస్తున్నాయండి. అందుకని ఈ మధ్య చిన్న చెక్క అనేది పెట్టుకున్నాను దాని మీద. ఇలా వీటి మీద ముగ్గులు వేసుకుంటే చాలా బాగా కనిపిస్తోందండి తులసి కోట. అందులో మార్బుల్ వల్ల పసుపు కుంకాలన్నీ పెట్టుకుని చాలా అందంగా అయితే ఉంది. పక్కనే మన కృష్ణయ్య, పక్కనే తులసమ్మ. నాకు ఈ ప్లేస్ అంటే మీకు చాలాసార్లు షేర్ చేశాను. చాలా ఇష్టం అండి. ఇక్కడ కొద్దిసేపు గడపడం అనేది చాలా వరకు మైండ్ కూడా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. కానీ ఇంత మార్నింగ్ అక్కడ అంతసేపు గడపడం అనేది నాకు టైం సరిపోదండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా పిల్లలు, బాక్స్, బిజీ, హడావిడి. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఉందామా అంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. సాయంకాలం పూట కానీ లేదంటే ఎప్పుడైనా బిజీ లేని రోజుల్లో అంటే సండే కానీ సెలవులు కానీ ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి మా తోట అనిపించుకునేలా, మా తోట అంటే ఉన్నవో 2-3 మొక్కలైనా చక్కగా బాల్కనీలో కూర్చుని అలా ఆస్వాదిస్తూ ఒక్క చిన్న కప్పు కాఫీ తాగుతూ ఉంటే ఆ రిలాక్సేషన్ చాలా హాయిగా మనసు ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఇదిగో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చేసుకోవాల్సిన పనులన్నీ అయ్యాయి, స్నానం అయింది. కుదరక అంటే ప్లేస్ సరిపోక ఇలా పైన హైట్లో అయితే పెట్టుకున్నాను. కానీ ప్రతిసారి మనసు కనిపిస్తుందండి తులసికోట చక్కగా కిందన ఉంటే దాని చుట్టూతో తుడుచుకుని శుభ్రంగా 4 వైపులా ముగ్గులు పెట్టుకుని దీపారాధన చేసుకుంటే ఎంత బాగుండు అని. కానీ మనం అనుకున్నవన్నీ నెరవేరవు కదా. అలా నెరవేరకపోయినా మనం అనుకున్నంతలో కొద్దిగా ఈ విధంగా కానీ మనం పెట్టుకుంటే అంటే మన మనసుకు నచ్చినట్టు చేసుకుంటే మన మనసు కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుందండి. అందుకే ఉన్న కొద్ది ప్లేస్లో అయినా తులసమ్మనైతే ఇలాగా కృష్ణయ్య పక్కన అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇక ఎప్పట్లాగే కిచెన్లోకి అయితే వచ్చాను. మా కిచెన్లో కూడా ఎక్కడెక్కడ నేను ఎలా ఏర్పాటు చేసుకున్నాను ఇవన్నీ కూడా మీతో అయితే రెగ్యులర్గా అయితే షేర్ చేస్తుంటాను కదండి. అలా కిచెన్లోకి వచ్చిన తర్వాత నాకున్నది చిన్న బుజ్జి రోల్ దగ్గర కూడా ఒకసారి పువ్వులు అవి పెట్టేసుకుని ఒక చందనపు కడ్డీ ఏదైనా మనం వెలిగించుకున్నాము అంటే ఇక్కడ ఎలాగో అమ్మవారి దగ్గర వెలిగించుకున్నట్టు ఉంటుంది. అలాగే మనకి రాత్రంతా కూడా తలుపులు అవి మూసి ఉంటాయి కాబట్టి అది తడిబట్ట పెట్టుకున్న తర్వాత ఏదైనా స్మెల్ లాంటివి ఇవేవి రాకుండా కిచెన్ ఎప్పుడు కూడా ఆహ్లాదంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ చూపించిన చందనపు కడ్డీ పని అంతా అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ మనకి అందరూ వెళ్ళిపోయిన తర్వాత 10 o'clock మనం చేసుకున్న ఒక గడ్డి వెలిగించుకున్న చాలా చక్కగా హాయిగా ఉంటుంది. స్టార్టింగ్లో కూడా ఇలా వెలిగించుకున్నా లేదంటే ఏదైనా మనకి వాసన వచ్చే ఏదైనా క్యాండిల్ కానీ ఏది వెలిగించుకున్నా కూడా చాలా రిలాక్స్గా మనసు అనేది మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పని మీదకి కూడా జాసి వెళ్తుంది. ఇక తులసి మొక్క దగ్గర పూజ పని అయిపోయి కదండి. ఇక దీపారాధన అనేది చేసుకుంటున్నాను. ఇంట్లోని ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకుని పాలు కాచుకుని నైవేద్యం పెట్టుకోవడం, ఆ తర్వాత పనిలోకి వెళ్ళటం ఇవన్నీ కూడా ఎప్పుడు షేర్ చేస్తున్నట్లుగానే మార్నింగే 6 o'clock లోపే అయితే నాకు పూజ అనేది అయిపోతుందండి. నాకు కుదిరితే మాత్రం లలితా సహస్రం ప్రతిరోజు కూడా నేను చదువుకుంటాను. అది కూడా ఇప్పుడు మార్నింగ్ ఈ పూజ సమయంలో టైం ఉంది, ఒక 20 నిమిషాల వరకు మనకి పర్వాలేదు, హడావిడి లేదు వెనకాల అనిపిస్తే మాత్రం లలితా సహస్రాన్ని నేను చదివేసుకుంటానండి. అమ్మవారికి ఇప్పుడు హారతి అది ఇచ్చేసుకోవచ్చు కదా. లేదు నాకు ఇక్కడ సమయం సరిపోవట్లేదు అనిపిస్తే మాత్రం అందరూ వెళ్ళిన తర్వాత మాత్రం చదువుకుని అప్పుడు హారతి అనేది ఇచ్చుకుంటాను. ఏదైనా ఆల్మోస్ట్ టైం అనేది ఇక్కడ చూశారు కదండి, 6:30 అయితే అయిందండి. 6:30 అయ్యేసరికి ఇల్లంతా కూడా ఇలా నీట్గా అయితే అయిపోతుంది. ఎందుకంటే మనం చేసుకునే పనే మనకి చాలా వరకు కూడా అంటే మనం ఎంత ఎర్లీగా లేచి ఏ పనినైనా మొదలు పెట్టాము అంటే ప్రతి పని కూడా చాలా సాఫీగా కంగారు లేకుండా తడుముకోకుండా పరిగెట్టాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా చాలా ప్రశాంతంగా అయిపోతాయండి. మార్నింగు దేవుడి దగ్గర దీపారాధన చేసి ఏదైనా మనకు వచ్చిన స్తోత్రాలు చదువుకున్న తర్వాత కూడా పని అనేది మొదలు పెడితే, లేదు మనం పని చేసుకుంటూ కూడా చక్కగా నోటికి వస్తే చక్కగా స్తోత్రాలన్నీ చదివేసుకోవచ్చండి.
ఇలా కానీ పని కానీ మొదలు పెట్టుకున్నాము అంటే మనం హాయిగా మనసు కూడా చాలా వరకు అంటే మనకి మైండే కదండి మనకి బాడీకి కూడా రిలాక్సేషన్ ఇచ్చేది. అందుకే చేసుకునే ప్రతి పనిని కూడా ఇక్కడ నేను షేర్ చేస్తూ ఉంటాను. అన్నిటికీ ముఖ్య కారణం మార్నింగ్ లేచిన తర్వాత మన ప్లానింగ్ ప్రకారం పనులు చేసుకోవటమే. ఇంకా అన్ని పనులు అయిపోయి చాలా ప్రశాంతంగా ఉందండి. దీపారాధన చేసుకుని లలితా సహస్రం కూడా చదివేసుకున్నాను. ఇక మార్నింగ్లో చేసే లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో చెప్పాను, ఆయిల్ అనేది ఎంత తక్కువగా వేసుకుని మనం వంట చేసుకుంటే ఈ సమ్మర్లో మనకి దాహం అనేది ఉండదు. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే ఉడకబెట్టిన కూరలు అనేవి కూడా చాలా వరకు మనకి దాహాన్ని అనేది ఎక్కువగా ఇవ్వకుండా అంటే ఆయిల్ తక్కువగా వేసుకుంటాం కాబట్టి చక్కగా మనం ఈ సమ్మర్లో ఇలాంటి పోషకాలు ఉన్న ఎక్కువగా ఉన్న వంటకాలని కూడా చేసుకోవచ్చండి. ఇక్కడైతే చిక్కుడుకాయ మనకి గింజలో ఉన్న పెద్ద చిక్కుడు దొరుకుతుంది కదండి, దాన్ని అయితే కట్ చేసుకుని ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుని ఉడకబెట్టుకుంటున్నానండి. ఇది కుక్కర్లో అయితే పెట్టుకోవట్లేదు. కుక్కర్లో విజిల్స్ వల్ల ఏంటంటే ఎక్కువగా అయితే మెత్తబడిపోతుంది. అది కాకుండా మనకి అందులో ఉందాడు చెప్పినట్టుగా పోషకాలన్నీ ప్రెషర్ రూపంలో బయటికి పోతాయి. అందుకని చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుని అలాగే ఈ చిక్కుడుకాయలు మనకు కొద్దిగా తెల్ల వంకాయలు ఉంటాయి కదండి, అంటే ఈ కాంబినేషను అనేది నేను చెప్తున్నానండి. ఈ చిక్కుడుకాయ వంకాయ కూరకాయ అయితే కాంబినేషన్ బాగుంటుంది. ఇలా గింజ ఒక్కసారి ముట్టుకుంటే కొద్దిగా మెత్తబడితే అంటే ముక్క ఎలాగా మనకి మెత్తబడిపోతుంది. ఇక గింజలు అనేవి కొద్దిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి వాటిని కూడా మెత్తబడింది అంటే ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేయచ్చండి. అలాగే వీటిలోకైతే మినప్పప్పు వడియాలు అంటే అచ్చంగా మనం మినప్పప్పుతో అలాగే ఈ సమ్మర్లో మనం ఎన్నో రకాల వడియాలు పెట్టుకుంటూ ఉంటాం. ఇలా మినప్పప్పు వడియాలు కానీ లేదంటే మనకి మజ్జిగ మిరపకాయలు చల్ల మిరపకాయలు అంటాం కదండి, అవి కానీ కొరుక్కుని తింటే చాలా చాలా బాగుంటుందండి. సూపర్గా అయితే ఉంటుంది. వీటిలోకి అంటే నేనైతే అది చాలామందికి ఇలా వడియాలు వేయించిన తర్వాత కూరలో కలిపేస్తే అంటే కలిపేసిన తర్వాత కొద్దిసేపటికి ఆ వేడికి మెత్తబడిపోతాయి కదండి, అలా తినడం అయితే నచ్చుతుంది. లేదు వడియాల్ని మనం వేయించి పక్కన పెట్టుకుని తినే ముందు మనం పైన అలా క్రిస్పీగా అయితే వేసుకుని తింటూ ఉంటే నోటికి తగులుతూ కరకరలాడుతూ పంటి కింద ఇలా అయితే కూడా బాగుంటుంది. రెండు రకాలుగా కూడా మనం వడియాలు అనేవి మనం సెట్ చేసుకోవచ్చు దీనిలో. ఇక పోపు అనేది వేసేసాను. ఏంటి అంటే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని అందులోనే ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కూడా వేసేసి కొద్దిగా అల్లము పచ్చిమిర్చి ఘాటు మాత్రం తగిలితే ఈ సూపర్గా ఈ కూరకి అద్దరిపోతుందండి. అందుకని కొద్దిగా కారం ఉన్న పచ్చిమిర్చిని అల్లాన్ని కూడా ఆ ముద్ద కింద నూరేసుకుని ఇందాకడ వేయించుకున్న పోపు ఉంది కదండి మనకి, అందులో అయితే వీటిని వేసేసాను. వేసేసి అన్నిటినీ కూడా కలిపేసి మనకి ఉప్పు అనేది కానీ తక్కువైంది అనిపిస్తే కొద్దిగా మనం ఉప్పుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను ఉడకబెట్టుకుంటున్నప్పుడే ఆ ఉప్పు అనేది వేసాను. మనకి నీళ్ళతో పాటు కొద్దిగా ఉప్పు అనేది పోతుంది కాబట్టి కొద్దిగా అయితే పడుతుందండి దీనికి ఉప్పు అనేది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా మిక్స్ చేసేసుకున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే అచ్చంగా వంకాయ కూర అంటే ఇప్పుడు చిక్కుడుకాయ వేయకుండా తెల్ల వంకాయల్ని ఇలా కానీ చేసుకుని కొద్దిగా దాన్ని చింతపండు పులుసు పెట్టి కూర అంటామండి, అలా పులుసు అంటే చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటే పుల్లగా టేస్టీగా ఈ సమ్మర్లోనే ఇంకొక ఐటమ్ అంటే వంకాయ కూర అనేది కూడా రెడీ అవుతుంది. ఇక్కడ చిక్కుడుకాయ వేయడం వల్ల ఇలా బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతోనే చింతపండు పులుపు అనేది వేయకుండా జస్ట్ పచ్చిమిర్చిని అలాగే అల్లాన్ని కూడా ఘాటుకి యాడ్ చేశాను. ఇక ఇందాక చెప్పాను కదండి మనకి చల్లమిర్చి ఉంటుంది కదా, దాన్ని కూడా వేయించుకుని మనం కొరుక్కుని తింటుంటే కూరలో సూపర్గా భలే టేస్టీగా అయితే కర్రీ అనేది ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక పిల్లలకి పాలు అనేవి కలిపి ఇచ్చేసాను. అలాగే దోశల్ని టిఫిన్ కింద అయితే రెడీ అయితే చేస్తున్నానండి. ఇలా అంటే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా మనం కూరలు వండుకున్న రోజు అప్పుడు అడపదడప దోశ వేసుకున్నా బాగానే ఉంటుంది. లేకపోతే ఎక్కువగా ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఇలాంటి ప్రిఫర్ చేసుకుంటే సమ్మర్లో దాహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక టిఫిన్ అయిపోయింది. ఇంట్లో ప్రతి పని కూడా లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను. ఆ పిల్లల్ని పంపించేశాను, మా వారిని పంపించేశాను. అందరినీ పంపించేసిన తర్వాత మార్నింగ్ డే టైంలో చూడండి ఆల్మోస్ట్ పని అనేది కూడా అంటే మనకి ఎండాకాలంలో మనం ఎంత చూసుకున్నా 9 అయ్యేసరికి పని అవ్వకపోతే ఆ ఎండ వేడికి మనకి కూడా కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుందండి. అందులో మార్నింగ్ లేచాం 5 గంటలకు లేచి ఉరుకులు పరుగులుగా హడావిడిగా మనం ఇంత నెమ్మదిగా వీడియోలో మాట్లాడుకుంటున్నా మనం చేసే వెనక పనులు కానీ చేసే పని వెనక వాటికి పడే టెన్షన్ కానీ అన్నీ కూడా మనకి కొద్దిగా హడావిడిగానే ఉంటాయి కదండి. ఇక అందరినీ పంపించి అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇక్కడ మామిడికాయలు అనేవి తెచ్చుకున్నానండి. మంచి పుల్లటికాయలు అనేవి వస్తున్నాయి. దీంతో మెంతి బద్దలు అనేవి పెట్టాను. చాలాసార్లు 1-2 వీడియోలో కూడా నేను అప్లోడ్ చేసినట్టున్నాను. అందుకని ఈరోజు చేయట్లేదు ఎలా చేశాను అనేది. కాకపోతే మెంతులు ఆవాలు
ఇంగువ ఈ మూడింటిని మాత్రం వేసుకుని మిరపకాయలు ఫ్రై చేసుకుని కొద్దిగా ఆయిల్లో మిక్సీ పౌడర్ కట్టుకుని మామిడికాయల్లో అయితే వీటిని పౌడర్ని జల్లి పైన కొద్దిగా ఇంగువ నూనె కాచి పోసుకుంటే ఒక 2 రోజుల పాటు మాత్రం వీటివి నిలవ ఉంటాయండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు చాలా బాగుంటాయి. సో ఇవాల్టి ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సో మీకు ఇందులో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో